ఆ జిల్లాలో ఎమ్మెల్యే అభివృద్ధి మార్క్ చూపించుకునేందుకు తహతహలాడుతున్నారు. అదే నియోజకవర్గం నుంచి గతంలో 2 సార్లు గెలిచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నా మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సమయం దొరికినంతసేపు అధికారులతో సమీక్షలు, అభివృద్ధిపై రివ్యూలు చేస్తున్నాడు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏ మేరకు ప్రజలకు అందుతున్నాయని నేరుగా వెళ్లి తెలుసుకుంటున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన ఆ మైనార్టీ ఎమ్మెల్యే గ్రాఫ్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఇదే స్పీడ్ కొనసాగుతుందా, లేదా అభివృద్ధిలో ఏ మేరకు సక్సెస్ అవ్వగలరు? అసలు ఎమ్మెల్యే చేస్తున్న పనులపై ప్రజలేమంటున్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? గుంటూరు జిల్లాలో ఘాటుగా రాజకీయాలు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ రూటే సపరేట్. గుంటూరు జిల్లా అంటే టక్కున గుర్తొచ్చేది మిర్చి. గుంటూరు మిర్చి అంటే రాష్ట్రంలోనే తెలియని వారంటూ ఉండరు. అలాగే గుంటూరు రాజకీయం కూడా యమఘాటుగానే ఉంటుంది. మరి అలాంటి జిల్లా నుంచి మొదటిసారి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే షేక్ నజీర్ అహ్మద్ ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి మార్కు చూపిస్తున్నారు. అధికారులను ఉరుకులు పెట్టిస్తున్నారు. పని చేయకపోతే ప్రజల ముందు పిలిచి చివాట్లు పెడుతున్నాడు. పని చేస్తేనే ఇక్కడ ఉండండి, లేదంటే వెళ్లిపోండి అంటూ క్లాసులు పీకుతున్నారు. ఎమ్మెల్యే పదవి చేపట్టిన దగ్గర నుంచి అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. గుంటూరు నగరంలో అధికారులు పని చేయకపోతే శానిటేషన్, మంచినీటి సమస్య ప్రజలకు తలెత్తే అవకాశం ఉంది. అందుకే అది దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఉదయం లేచిన దగ్గర నుండి స్థానిక ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. గుంటూరులోని మాయాబజార్ సెంటర్కు సీసీ రోడ్డు నిర్మాణానికి 50 లక్షలతో శంకుస్థాపన చేశారు. 15 ఏళ్లుగా తట్ట మట్టి కూడా పడని ఈ రోడ్డుకు మహర్దశ పట్టిందని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. నగరంలో స్టార్ కన్వెన్షన్లో హజ్ కమిటీ యాత్రికుల కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి భోజన వసతి కల్పించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కలిసి ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలకు అత్యుత్తమ నాణ్యమైన వైద్యం అందించడం బాధ్యతగా తీసుకున్నామని, నెహ్రూ నగర్కు చెందిన వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2,26,000 చెక్కును అందించి వారి కుటుంబానికి అండగా నిలబడ్డారు. స్వచ్ఛ గుంటూరు లక్ష్య సాధనలో భాగంగా గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్ ఏర్పాటుకు 3,60,00,000తో శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెత్తరహిత గుంటూరు నిర్మాణానికి ముందడుగు వేస్తున్నారు. ఎమ్మెల్యే నజీర్ 9 నెలలుగా కొనసాగుతున్న అభివృద్ధి యజ్ఞంలో భాగంగా 6వ వార్డులోని రైలుపేటలో 36 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి 1,45,00,000 నిధులు మంజూరు చేయించి ఆ నిధులతో హాస్టళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. లాంచెస్టర్ రోడ్డులోని కబాడిగూడెం 3వ లైను, వినాయక నగర్ మెయిన్ రోడ్, బావాజీనగర్ 3వ లైన్ ప్రాంతంలో 3,20,00,000తో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ప్రణాళికబద్ధంగా అభివృద్ధిపై దృష్టి సారించారు. లాలపేట, గంటలమ్మ చెట్టు, సంగడిగుంట, చెక్కల బజార్, రెడ్ల బజార్ ప్రాంతంలో 1,20,00,000 రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్లలో అధ్వానంగా మారిన కాలనీలకు అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. అలాగే శంకర్ విలాస్ వంతెన కోసం 98 కోట్లతో నూతన బ్రిడ్జ్ శంకుస్థాపన, బొంగరాల బీడు నుంచి శారదా కాలనీ వరకు 33 అడుగుల రోడ్డును 60 అడుగుల మేర విస్తరణలో భాగంగా ఇల్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక నగరంలో వర్షం పడితే చాలు సముద్రంలా కనిపించే 3 వంతెనలను 45 అడుగుల నుంచి 60 అడుగుల మేర విస్తరణ పనులు చేపట్టారు. గుంటూరు ప్రజలకు ట్రాఫిక్ సమస్య ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తోంది. దీంతో రోడ్ల విస్తరణ పనులు మొదలుపెట్టారు. గుంటూరులోని 53వ డివిజన్ రాజీవ్ నగర్ 10వ లైన్లో 75 లక్షలు, వసంతరాయపురంలో 38 లక్షలతో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక గడిచిన 10 నెలల కాలంగా తన నియోజకవర్గంలో అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఖర్చు పెట్టుకున్న స్థానిక ప్రజలకు పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గంలో 103 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు
6 కోటి రూపాయలకు పైగా సాయం అందించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఇటీవల 40 మందికి 50 లక్షలు విలువ చేసే చెక్కులు అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలబడ్డారు. ఇక తూర్పు నియోజకవర్గంలో గత వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు కూడా మంచి పేరు ఉంది. గత ఎన్నికలలో కూడా తన కుమార్తె ఫాతిమా పోటీ చేయగా ఆమె ఓటమి పాలైంది. అయితే ఆమె నియోజకవర్గంలో పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓటమి చెందిన మరోసారి ప్రజలు అవకాశం ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇదే నియోజకవర్గంలో ఎన్నికల ముందు మరికొందరు సీటు ఆశించిన నేతలు కూడా ఉన్నారు. బలమైన కాపు నేత డేగల ప్రభాకర్ కు అధిష్టానం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు పదవి కట్టబెట్టింది. ఇక బీజేపీ జనసేన నాయకులు ఎన్నికల్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఇక రాబోయే రోజుల్లో అభివృద్ధి ఒక పక్క, మరోపక్క కష్టపడిన కూటమి నేతలు ఎవరికి అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందో వేచి చూడాలి.